ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు బుధగ్రహం 6వ తేదీకి కరెక్ట్గా 6వ తేదీ ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ 7వ తేదీ నుంచి బుధుడు తన ఓన్ హౌస్కి వెళ్తున్నాడు. ఒక శుభగ్రహంతో కలవబోతున్నాడు. అది పర్టికులర్గా 23వ తేదీ వరకు ఈ రెండు గ్రహాలు కలిసి ఉంటాయి. 23వ తేదీకి జలరాశుల్లోకి వస్తాడు బుధుడు. వీటి వల్ల ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి విషయాల్లో జలరాశుల్లోకి మారినప్పుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకుంటే 6వ స్థానంలో బుధ గురువులు ఉంటున్నారు. అయితే శాస్త్రంలో 6వ స్థానం అనేటువంటిది శత్రుస్థానం అనే శుభగ్రహాలు ఉండడం మంచిది కాదంటూ ఉంటారు. అది నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కొన్నిటికి మంచి, కొన్నిటికి జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ఎక్కడా కూడా శుభగ్రహాలు 6లో ఉన్నప్పుడు ఫైట్ చేయడం మంచిది కాదు, సామరస్యంగా మాట్లాడుకోవడమే మంచిది. మనం ఒక్కోసారి కొన్ని కండిషన్స్ వస్తుంటాయి మన లైఫ్లో. ఇప్పుడు మనం గొడవ పెట్టుకుంటే మంచిదా, లేకపోతే కూర్చొని 10 మంది ముందుని, పెద్దవాళ్ళ ముందుని మాట్లాడుకుంటే మంచిదా, లేకపోతే కేసు వేస్తే మంచిదని, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి. కోర్టు కేసెస్కి అనుకూలత ఇస్తుంది ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. 6వ స్థానంలో ఎప్పుడైతే బుధుడు గురువు ఉన్నారు. కాకపోతే గొడవ పెట్టుకోవడానికి వాటికి మాత్రం ఈ బుధ గురువులు 6లో ఉన్నప్పుడు అనుకూలత కాదు. మరి అదే బుధ గురువులు 6లో ఉన్నప్పుడు 2వ స్థానాన్ని, ధనస్థానాన్ని వీక్షిస్తుంటాయి. కాబట్టి ధనపరమైనటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ యొక్క బుధగ్రహము, గురుగ్రహము ఎప్పుడైతే మిథున రాశిలో మీకు కలుస్తుందో 23వ తేదీ, 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలిస్తుంది. దాని తర్వాత బుధుడు సహజంగా సప్తమంలోకి వెళ్ళిపోతున్నాడు. దానికి తర్వాత ప్రొసీడింగ్ హౌసెస్లో కుజుడు, కేతు ఉన్నందుకు కాస్త పార్ట్నర్షిప్స్ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, ఎందుకంటే 4వ స్థానాధిపతి కుజుడు కేతుతో కలుస్తున్నందుకు మీరు ఏదైతే గృహము, స్థలము కొనుక్కుందాం అనుకుంటుంటారు, లేదా కొంతమంది చూడండి అప్పుడే వాహనం తీసుకొని హైవేల మీద ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఈ కుజకేతువులు అష్టమ స్థానము, అష్టమం అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ స్థానం అంటారు. ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నందుకు సర్వసాధారణంగా చూడండి ఈ 2 నెలల పాటు కూడా ఏదైనా అగ్ని సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు, అంటే ఇంట్లో స్త్రీలైతే ఈ స్టవ్ మీద మనకి వంటలు అది వండేటప్పుడు విషయంలో కానివ్వండి, లేదా ఏదైనా పటాసులు కాల్చేటప్పుడు కానివ్వండి, లేనట్లయితే ఏదైనా మిషనరీ దగ్గర వర్క్ చేసేటప్పుడు, అదేవిధంగా పవర్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైనా సరే, మన ఇంట్లో ఏదో రిపేర్ వస్తే మనంతటి మనమే ఫీజు సేవ్ చేస్తూ ఉంటాం హడావిడిగా, అనుభవం ఉంటే పర్లేదు. అటువంటి విషయాల్లో, అదేవిధంగా అష్టమ స్థానం అనేటువంటిది పూర్వీకుల ఆస్తి, అందులో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయాన్ని చెప్తుంది మకరం వారికి. కాబట్టి మకర లగ్నం వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇది చాలా 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 కాంబినేషన్స్ ఇట్లాంటి రిజల్ట్స్ వస్తాయి. కాకపోతే అప్పులు లభించడానికి చాలా బాగుందని చెప్పుకున్నాము. నిత్య జీవితంలో కొన్ని డెవలప్మెంట్స్ 6వ స్థానంలో ఎప్పుడైతే బుధ గురువులు కలిసి ఉంటారో డైలీ లైఫ్లో కొన్ని శుభ సంబంధించిన సూచనలు కూడా ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా 6వ స్థానం అనేటువంటిది పూర్వజన్మ కర్మస్థానం. అయితే మకరం వారికి 6వ స్థానము, 11వ స్థానము 2 పూర్వజన్మ కర్మను సూచిస్తాయి. కాబట్టి కొన్ని విషయాల్లో ఇక్కడ ఏమైనా మనం ఇరుక్కుంటామా అని అనుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దీని ద్వారా ఏమవుతుంటుందంటే ఒక్కొక్కసారి మీ ప్రొఫెషన్ మీద కూడా దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి. నిత్యము మీరు దత్తాత్రేయుని యొక్క ఆరాధన, కుజకేతు రవిగ్రహాల దగ్గర దీపారాధన, గోవులు క్యారెట్స్, గ్రాసము తినిపించినట్లయితే దోషం అనేటువంటిది ఉండదు. మనం చెప్పుకుంటున్నటువంటి ఏదైతే ఈ బుధగ్రహానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే విద్యార్థులు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు బుధగ్రహానికి సూచనగా తీసుకుంటాం, మాస్టర్స్ గురుగ్రహానికి సూచనగా తీసుకుంటాం. సో ఈ బుధుడు గురువు కలయిక వల్ల ఏమిటి అంటే, ఒకటి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకుంటే ఈ 2 గ్రహాలు ఎప్పుడైతే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు
కలిసి ఉంటున్నాయో షేర్ మార్కెట్కి ఒక మంచిది, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మంచిది. మీరు ఏదైనా ఒక వార్తని స్ప్రెడ్ చేసేటప్పుడు లేదా మనం చూడండి ఒక్కోసారి ఫలానా డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని షేర్ మార్కెటింగ్లో ఫలానా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు గనక మీ జన్మజాతకంలో మంచి టైం నడుస్తుంది. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, దానికి గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతుంది, ఈ రెండు కనెక్ట్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అలా ఎటువంటి కనెక్టివిటీ ఏర్పడుతుంది, ఎటువంటి గోచారం వస్తుంది అనేది పర్టికులర్గా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలా వాటికి చాలా మంచిది ఇది. మరియు అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి, ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి ఈ కాంబినేషన్ చాలా మంచిది. అయితే ఈ కాంబినేషన్ ఉంది కదండి, ఈ రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే కాదు. మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ముహూర్తాన్ని పెట్టుకున్నప్పుడు ఆ ముహూర్త సంబంధంగా కలిసి రావడము అనేటువంటిది ఉంటుంది. అయితే ఇందులో చాలామంది అంటారు ఏమండి ఇప్పుడంతా జ్యేష్ఠమాసం అని, లేకపోతే తర్వాత ఆషాఢ మాసం అని, తర్వాత ఉండేటువంటి మాసాలు ఏవైతే ఉంటాయో మనకు ఒకసారి కలిసి రాదు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే శాస్త్రంలో అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది, అభిజిత్ లగ్నము అని ఉంటుంది. 11:30 నుంచి 12 ఆ ప్రాంతాల్లో ఉంటుంది. 12:30 కొన్ని ఒక్కొక్కసారి ఒక్కో సమయంలో ఉంటుంది. ఎప్పుడైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు దుర్ముహూర్తం లేకుండా చూసుకోండి. దుర్ముహూర్తము అదేవిధంగా వర్జ్యం లేకుండా చూసుకోవాలి. వర్జ్యం అనేటువంటిది ఉండకూడదు. చాలామంది తెలియక కేవలం రాహుకాలం చూసుకుంటారు. రాహుకాలం తమిళనాడు సైడ్ వాళ్ళది, మనం పాటించడంలో తప్పేం లేదు, కానీ అది వాళ్ళకి పనికి వస్తుంది. గుళిక కాలం, రాహుకాలాలు అని. అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు మంచి స్థితిలో ఉండి బుధగ్రహం యొక్క మహాదశలు నడిచేటువంటి వారికి కూడా ఈ బుధ గురువుల యొక్క కాంబినేషన్ మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సంశయం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరింత మంచి ఫలితాలు రావాలి ఈ బుధగ్రహ సంబంధించినటువంటి విషయంలో, గురుగ్రహ సంబంధించిన విషయంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే ఆలయం దగ్గరికి వెళ్ళి బుధగ్రహానికి గురుగ్రహానికి మధ్యలో అటు ఇటు 2 గ్రహాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక గ్రహం ఫలితం ఇవ్వాలంటే అటు ఇటు ఉండే పాపగ్రహాలు ఉంటే వాటికి రెమెడీ చేసుకోవాలి. అంటే కుజుడు, కేతువు, రవికి రెమెడీ చేసుకున్నట్లయితే 100% బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం, గోవులకి క్యారెట్స్, గ్రాసము మరియు గోధుమ రవ్వ తినిపించడం ద్వారా ఆటంకములు ఏర్పడము, అనవసరమైన గొడవలు పడ్డము, ఇటువంటి వాటి నుంచి మీరు బయటపడతారు. ఇది దేశకాల పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే మనం గతంలో ఒక 3 నెలల క్రితమే చెప్పుకున్నాం, కొన్ని విభజనలకు దారితీస్తుంది అని. కేతు సింహంలోకి రావడం అనేటువంటిది ఖచ్చితంగా, కేతు ఎప్పుడైతే మనకి 7వ తేదీ వస్తున్నాడో అది రాబోయే ముందే విభజనలకు దారితీస్తుంది. ఖచ్చితంగా కొన్ని పార్టీలు చీలుతాయి. అయితే కొంతమంది అనుకుంటున్నారు కొన్ని పార్టీలు వెళ్ళి ఇంకో పార్టీలో కలుస్తాయని. కలవడం మాత్రం ఎట్టి పరిస్థితులు ఎక్కడా జరగదు ఈ విభజన కార్యక్రమాలలో ఉన్నప్పుడు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరగనుంది. ఇక మీరు నిత్యము కూడా ఈ కేతుగ్రహము, కుజగ్రహము సింహరాశిలో ఉన్నప్పుడు దీన్ని పిశాచయోగం కూడా అంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుక్షణము మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే కనుక సూర్య భగవానుడిని చూస్తూ చక్కగా చెంబులో నీరు తీసుకొని ఇలా పోయండి. ఆ సూర్యుల్లోనే గణపతిని, స్కందుడిని ఊహించుకుంటూ చేయండి. మీరే చూస్తారు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఆ యొక్క స్వామివారి మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజకేతువులు ఎప్పుడైతే ఈ సింహరాశిలోకి ఉంటున్నారో ప్రధానంగా ఈ అగ్ని సంబంధించినవి, ఇంట్లో ఏదైనా పవర్ రిలేటెడ్ వర్క్ చేసేటప్పుడు కానీ దేశకాల అంటే దేశంలో అందరికీ పనిచేస్తుందండి ఇది. ఈ పవర్ వర్క్ చేసేది, లేదా స్త్రీలు ఈ స్టవ్ దగ్గర వంట వండేటువంటి సమయంలోని ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో మరొక విషయం ఏంటంటే, మనకి స్లీపర్ సెల్స్తోని దేశం మీద కొంత ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో లేదా ఏదైనా ముఖ్యంగా ఈ 2 నెలలు కలిసి ఉంటాయి కుజకేతువులు ముఖ్యంగా కలిసి ఉన్నందుకు ఏదైనా పుణ్యక్షేత్రాలకి, పుణ్యతీర్థాలకి, ఆలయాలకి రద్దీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ కుజకేతువులు కలవబోతున్నారు ఇక నెక్స్ట్. సో చాలా కేర్గా ఉండాలి. ఒక 2 నెలల పాటు కలిసి ఉంటారు. మరియు ఎక్కడికైనా మీరు బయలుదేరేటప్పుడు గణపతిని, స్కందుడిని తలుచుకు బయలుదేరండి. అప్పుడు ఇటువంటి విషయాల్లోనే మీరు బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటారు. శ్రీమాత్రే నమః.